నమస్తే, కేవీసీ న్యూస్ స్వాగతం. ప్రతిక్షణం సామాన్యుడి పక్షం. నేను మీ చలపతి. నేటి వార్త. ఎస్సీ జనసంఘం యొక్క విధి విధానాలు, కొత్త కమిటీలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా వేదిక నిర్వహించినటువంటి ఎస్సీ జనసంఘం జాతీయ వ్యవస్థాపకాధ్యక్షులు శ్రీ దాసగారి గులాబన్న గారికి, అదేవిధంగా ఎస్సీ జనసంఘం సీనియర్ నాయకులు మరియు సంఘం యొక్క ముఖ్య సలహాదారులు వెంకటేశ్వర గారిని వేదిక పరిచయం చేయాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా ఎస్సీ జనసంఘం మాజీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు సీనియర్ నాయకులు ముక్కోటి అంబిక చారిటబుల్ ట్రస్ట్ దంపేట శివన్న గారు. ప్రతి ఒక్కరు చిన్నవారు పెద్దవారందరూ కూడా జ్ఞానంతో కొద్దిగా మనం ఏం సహాయం చేయలేకపోయినా అనిపించే పనులు మనకు తోడ్పాటు అనిపిస్తే రాగం రోజుల్లో భవిష్యత్తులో మనకి ఒక నాయకుడు దొరికాడని మేము సంతోషిస్తున్నాం. మీరు కూడా అదే భావంతో ఉండి ఇంకా ముందుకు నడిపించాలని బాధ్యత మీ అందరికీ వచ్చింది కాబట్టి దయచేసి అందరూ ఆయన వెనకాల సహకరిస్తూ ఆయన అడుగు అడుగుతామని నా యొక్క ఆశ. ఎస్సీ జనసంఘం స్థాపించినప్పటి నుంచి ఇప్పుడు దాకా చూస్తే అనేకమైన కార్యక్రమాలు, ఉద్యమాలు, పోరాటాలు, సహాయ సహకారాలు అందించడం ఎస్సీ జనసంఘానికి తెలుసు అని నేను ముఖ్యంగా ఆయన తోడు ఉంటూ జతలో తిరిగాను కాబట్టి చెప్తున్నాను. విద్యార్థి భాగం వాళ్ళు ముఖ్యంగా తెలుసుకోవాల్సింది, ఎస్సీ జనసంఘం నాయకుల వెంట నడవండి, మీ సమస్యలు ఏవైనా ఉన్నా ఎండిపై తెలియజేయండి. ఆయనతో పాటు సీనియర్ నాయకులు మేము ఇంటికి ఉంటాము. అదేవిధంగా గ్రామాల్లో జరుగుతున్నటువంటి దళితులపై దాడులు కానీ విద్యార్థి సమస్యలు కానీ మా దృష్టిలో తీసుకురండి. మా వంతుగా కొంతవరకు సహాయం అందిస్తాము. ఆర్థిక ఇబ్బంది ఉన్నా కూడా విద్యార్థి విభాగం వాళ్ళు గమనించి ఆ పల్లెల్లో కానీ గ్రామీణ ప్రాంతాల్లో అనాథులుగా ఉన్న వాళ్ళను గుర్తించి మా కష్టాన్ని కూడా మీరు సర్వీస్ అందించండి. మేము మీకు తోడుగా ఉంటూ విద్యార్థి విభాగానికి సపోర్ట్గా ఉంటామని ముఖ్యంగా ఎస్సీ జనసంఘంలో ఎన్నో కార్యక్రమాలు చేశారు కదా, మరి ఆ సమస్యలపైన దృష్టి సేకరించి అన్న ఇంకా ముందుకు వెళ్ళాలని భోజనాలపైన దృష్టి సారించి విద్యార్థుల పట్టణం కాకుండా ఎస్సీలపై జరుగుతున్న దాడులకు ప్రత్యేకంగా కమిటీ ఏర్పాటు చేసి వాటిపైన పరిశీలన ముందుకు తీసుకెళ్లాలనేది నా ముఖ్య సంకల్పం. అదేవిధంగా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి మహిళలపై దాడులు కానీ ఎస్సీ వర్గంపై జరుగుతున్నటువంటి అత్యాచారాలన్నీ కూడా దృష్టికి తీసుకొచ్చి మీరందరూ కూడా నాకు సపోర్ట్గా ఉంటూ ముందుకు అనేకమైన కార్యక్రమాలు చేయాలని సూచిస్తూ ఇంతటితో నా ఉపన్యాసాన్ని ముగించుకున్నాను. భద్రమని మండలి తెలుసు రమేష్ వీళ్ళిద్దరు కలిసి దాదాపు 4 రోజుల నుంచి అన్న ఈ కార్యక్రమం చేపిస్తున్నామన్నా మీరు సహకరించాలని చెప్పి పాపం నేను పట్టించుకోకపోయినప్పటికీ రమేష్ కానీ తేజ కానీ ఈ కార్యక్రమాన్ని మొత్తం ఈరోజు నడిపించిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే కేవలం వాళ్ళిద్దరికీ దక్కుతుందని చెప్పి ఖచ్చితంగా గర్వంగా చెప్పవలసింది. నిజంగా వారికి చిన్నవారి గారికి మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తున్నాం. ఎందుకంటే అనేక సందర్భాల్లో ఏదైనా మిస్టేక్ చేసినప్పుడు తీసుకున్నప్పుడు కూడా నాది అనే భావంతో మా అన్న అనే భావంతో పాటు ఇద్దరు ఆ
మహాదేశం దాదాపు వారి నుంచి కష్టపడుతున్నటువంటి వీళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఈ కార్యక్రమం ఈ రోజుకి నిర్వహిస్తున్నట్టే ముఖ్య కార్యక్రమం ఆత్మకూరు మండల అధ్యక్షుడు ఎస్సీ జనసంఘం ఎల్లప్ప గారికి, వారి టీంకు నా అన్నదమ్ములు ప్రతి ఒక్కరికి పేరు పేరున ఉత్తమ నమస్కారం తెలియజేస్తున్నాం. అదేవిధంగా కొద్ది క్రౌడ్ తక్కువ ఉండడం వల్ల కొంతమంది చేతులపైకి పెంచలేకపోతున్నాం. అయితే వారు ప్రతి ఒక్కరు కూడా ఈ ఎస్సీ జనసంఘానికి వెన్నంటే ఉంటూ అనునిత్యం మమ్మల్ని ప్రోత్సహిస్తున్నటువంటి మన పెద్దన్న, మన బీఆర్ఎస్ సంబంధించిన పెద్దన్న గారు కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా విద్యార్థి సంఘం నుంచి కొత్తమంది కిరణ్ గారిని కూడా మేము మనస్ఫూర్తిగా కూడా అభినందనలు తెలియజేస్తూ, ఇక్కడ ఇచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా ఒకరిని ఎక్కించడము ఒకరిని తగ్గించడము నా ఉద్దేశం కాదు. సిచ్యువేషన్ తగ్గట్టు ఎక్కడ ఎవరిని కూర్చోబెట్టుకోవాలి, ఎక్కడ ఎవరిని పిలుచుకోవాలని ఆలోచించడం చేయడం జరిగింది. నిజంగా ఏదో ఇబ్బంది అనిపిస్తే కూడా మరొకసారి నా తరఫున కూడా ఎస్సీ జనసంఘం కూడా ఒకసారి మీకు మేము క్షమాపణ చెప్తున్నాం. ఎందుకంటే ఆ ఉద్దేశంతో కాదు ఈ సభ నిర్వహిస్తున్నది. సిచ్యువేషన్ తగ్గట్టు సిచ్యువేషన్ మాట్లాడబట్టి ఆ సందర్భంతో మేము మాట్లాడుకుంటూ వచ్చాం. అయితే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఒక మా బ్రదర్ శివ గారితో పోల్చుకుంటే ఆయన అనునిత్యం ట్రస్ట్ లో నిత్యం బిజీగా ఉన్నప్పుడు కూడా నేను పిలిచిన వెంటనే ఒక కార్యక్రమాలు వదిలిపెట్టి ఇక్కడ రావడం ఆయనకు మేము మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియాలి. అదేవిధంగా మన ఒక షాప్ దాదాపు 12 లక్షల షాప్ నిర్వహిస్తూ కూడా ఏదేమైనా ఈ సంఘానికి నేను చేతుగా ఉంటా, చేతునిస్తా, అన్నదమ్ములుగా నిలబడతానని చెప్పినటువంటి పెద్దలు గౌరవించినటువంటి వారికి, అదేవిధంగా గంటన్నర నుంచి పాపం నా పాత్రికేయ మిత్రులు, నా సోదరులు వీరికి కూడా శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తున్నాం. దాదాపు గంటన్నర నుంచి మా కోసం మేము ఏం మాట్లాడతామా, ఏం చెప్పాలని చెప్పి ఆలోచన చేసుకుంటూ పాపం ఇక్కడే కూర్చున్నటువంటి ఈ టీం అందరికి కూడా మా యొక్క ఎస్సీ జనసంఘం తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఒక కార్యక్రమం నడవాలనుకుంటే దాని వేరే ప్రదేశాలు కానీ దాని కష్టాలతో కూడుకున్న పనులు అనేకం ఉంటాయి. ఆ అనేకంలో ఏ ఒక్క దాసగడ పట్టుకున్నప్పుడు ఏ శివాలో లేకపోతే సిద్ధార్థంలో ఒక ఎల్లప్ప ఒకంత సాధ్యమయ్యే పని కాదు. సంఘం అంటేనే ఒక వ్యవస్థ నడిపించాలనుకుంటే ప్రతి ఒక్కరి చేతిని ప్రతి ఒక్కరి భాగస్వామ్యం కంపల్సరీ ఉంటేనే చేతులు అవుతుంది. ఇక్కడికి ఇద్దరు ముగ్గురు గురించి మాట్లాడాల్సి వస్తుంది. 6 రోజుకి సంబంధించిన మన భాస్కర్ గారి విషయానికి వస్తే దాదాపు ఆయన ఇంత ట్రావెల్స్ తో కూడా కలుపుకొని దాని ద్వారా వచ్చే డబ్బులతో ప్రతిజీవనం కల్పిస్తున్న అందరికీ అనుకోని సంగతి ఏమంటే ఒక దుర్మార్గమైన ఎంప్లాయ్ చేసిన పనికి కారు తీసుకెళ్లి తన డ్రైవర్ ఏదో తీసుకెళ్లి దాన్ని తుక్కు తీసుకొచ్చి దాదాపు 4 నెలల కాలంగా ఇబ్బంది పెడుతుంటే అన్న మాకు ఎస్సీ జనసంఘం మీ వద్ద సపోర్ట్ కావాలని చెప్పి వచ్చిన వ్యక్తి భాస్కర్ గారు. ఈ మాటలు నేను చెప్పాల్సి వస్తే అదేవిధంగా మా తమ్ముడు ఎల్లప్ప వచ్చాడు, దాదాపు ఒక 2 months బ్యాక్ వచ్చాడు. అన్న మా కాలనీలో కానీ మా ఆత్మకూరు నియోజకవర్గంలో కానీ తిప్పుకొట్టి 25 కిలోమీటర్లు లేని అనంతపురం డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ లో దగ్గరలో ఉన్న మా పరిస్థితి ఎలా ఉందంటే ఇప్పటికీ మేమేదైతే ఆత్మగౌరవం మనకు అక్కర్లేదన్నా కనీసం మా ఆడపిల్లలు మా చెల్లెల్ని పిలుచుకోవాలంటే కూడా మేము ఇబ్బంది పడే పరిస్థితి వస్తున్నా కనీసం స్వేచ్ఛగా తిరగలేకపోతున్నాం, ధైర్యంగా మాట్లాడలేకపోతున్నాం. మా వాళ్ళు ఎవరు చెప్పుకోవాలో అర్థం కాక మీరు మాకు ఆశ్రయంగా కనిపిస్తే మీ దగ్గరికి వచ్చినారని చెప్పిన వ్యక్తి మన ఎల్లప్ప గారు. వారికి అండగా నిలబడడానికి ఎస్సీ జనసంఘం అన్ని విధాలుగా కూడా ఖచ్చితంగా సంసిద్ధమైంది. దేనికైనా కొట్లాడడానికి కూడా వాళ్ళ కోసం ముందుకెళ్తాం. మేము ఈ 2 మాటలు ఎందుకు ఎగ్జాంపుల్ చెప్పాల్సిన అంటే మా ఎస్సీ జనసంఘం పుట్టిందే సమస్యలతో, వచ్చిందే సమస్యలతో, సొచ్చిందే సమస్యల కోసం. ఈ సమస్యలు ఏవైతే ఉంటాయో ఆ సమస్యలతో సతమతమవుతున్న వ్యక్తులతోనే మా సంఘాన్ని బలోపేతం చేయడానికి ఈ మాటను చెప్పదలుచుకున్నాం. ఈ రోజు మేము ఈ స్థాయిలో ఇక్కడ సభలు నిర్వహిస్తున్నాం. కేవలం వాళ్ళు ఇద్దరే కలిసి సభ నిర్వహించారు. నేననే నా భాగస్వామ్యమే లేదు దీంట్లో. కేవలం ఇద్దరే వ్యక్తులు, ఒకరు తేజ, ఇంకో రమేష్, వీరిద్దరే కలిసి మొత్తం ఈ సభనంతా నిర్వహించే స్థాయికి వచ్చారంటే ఎస్సీ జనసంఘం ఎంత బలోపేతంగా తయారైందో ఖచ్చితంగా చెప్పవచ్చును. అదేవిధంగా తెలుగు 2 రాష్ట్రాల్లో కూడా ఒక పక్క తెలంగాణ రాష్ట్ర విషయానికి వస్తే అక్కడ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు అహర్నిశలు కష్టపడుతూ దానికి జాతీయ ధ్యేయంగా ముందుకెళ్తూ అతను కష్టపడుతున్నాడు. ఇంకో పక్క మన అనంతపురం జిల్లా కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తే విజయవాడ నుంచి కొంతమంది, అదేవిధంగా కడప నుంచి కొంతమంది, ప్రతి జిల్లా నుంచి కూడా మా వర్గానికి చెందిన వ్యక్తులు ఎస్సీ జనసంఘం కోసం నిత్యం పట్టాల్లో ఉన్నారు. ముఖ్యంగా ఈ సమావేశం కేవలం జస్ట్ విధి విధానాలు ఏంటి, భవిష్యత్తులో ఏ విధంగా ఉండాలి, భవిష్యత్తులో దేనికోసం మేము కొట్లాడాలి, మా హక్కులు ఏంటి, మా విధి
ఆ ఒక్క అంశం కోసమే ఈ సమావేశం నిర్మించాం. అయితే ఇదే నెల ఆఖరిలో పెద్ద ఎత్తున ఒక భారీ బహిరంగ సభని ఏర్పాటు చేయడానికి ఎక్కడ ఏర్పాటు చేస్తున్నామంటే రాష్ట్ర నియోజకవర్గంలో ఎందుకు పెడుతున్నామంటే వీళ్ళకి ఆత్మగౌరవం దెబ్బతింది. ఆ ఆత్మగౌరవం ఎక్కడైతే పోయిందో అదే ఆత్మగౌరవాన్ని నిలబెట్టడానికి మనం ఏదైతే రాష్ట్ర నియోజకవర్గం ఉందో అదే నియోజకవర్గంలో పెద్ద ఎత్తున సభ నిర్వహిస్తాం. ఆ సభ ద్వారా మా మనోభావాలు ఏంటి, మా విధి విధానాలు ఏంటి, మేము ఏమనుకుంటే ఏం చేయగలుగుతామని చెప్పి చెప్పడానికే ఆ సభ నిర్వహిస్తామని చెప్పేసి ఖచ్చితంగా చెప్పదలుచుకున్నాం. ముఖ్యంగా ఈ రోజు దళిత జాతి బిడ్డలు, దళిత జాతికి చెందిన వ్యక్తులు ఎక్కడ చేసిన దాడులు ఎంతవరకు పోతుందో అర్థం కాని పరిస్థితి. ఒకప్పుడున్న తెలుగుదేశం ప్రభుత్వం అయినా ఇప్పుడున్న వైసీపీ ప్రభుత్వం అయినా పార్టీలతో సంబంధం లేదు. కేవలం మా జాతి ప్రయోజనాలే మాకు ముఖ్యం. మా జాతి కోసమే మేము కొట్లాడతాం, మా జాతి కోసమే మేము మాట్లాడతాం తప్ప ఏ పార్టీ అయినా మాకు ఒకటే. నిజంగా ఏ పార్టీ అయినా సరే మమ్మల్ని గౌరవిస్తే వాళ్ళని అదే స్థాయిలో గౌరవిస్తాం. మమ్మల్ని ఎవరైతే అనగలకాలని చూస్తే అదే స్థాయిలో కూడా వాళ్ళని కూడా అనగలకడానికి కూడా ఎస్సీ జనసేన ముందుంటుందని చెప్పి ఖచ్చితంగా చెప్పదలుచుకున్నాం. భవిష్యత్తు కార్యక్రమం ఏ విధంగా ఉంటుందంటే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క యువకుని చేతిలో ఖచ్చితంగా మొబైల్ అనేది ఖచ్చితంగా ఉంది. మా ఉద్యమాన్ని అనేక మంది రోడ్డు మీదకి రాలేకపోవచ్చు. ఖచ్చితంగా మా వాయిస్ ని, మా గలాన్ని వినిపించడానికి ఖచ్చితంగా మాట్లాడుతూ ఒక వేదిక సోషల్ మీడియా ఉంది. ఆ సోషల్ మీడియా ద్వారా దేనికోసమైనా కొట్లాడతాం, మాట్లాడతాం. అవసరమైతే ప్రాణ త్యాగానికి కూడా సిద్ధపడుతుందని చెప్పి ఈ రాష్ట్రంలో ఎవరొక్క సొత్తు, ఎవరొక్క బానిసత్వానికో మేము బతకాల్సిన అవసరం లేదు. మాకు కూడా ఆత్మగౌరవం ఉంది. అదే ఆత్మగౌరవంతో దేనికోసమైనా కొట్లాడతాం. మాకు కేవలం ఎవరొక్క కోసం అడగాల్సిన లేదు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచనతో ముందుకెళ్తాం. ఆయన ఏదైతే భారత రాజ్యాంగంలో పొందుపరిచిన హక్కులు ఏవైతున్నాయో హక్కుల కోసం కొట్లాడతాం తప్ప ఎవరి దగ్గరికి వెళ్ళి దేహి అని అనుకునే శక్తి మాత్రం మేము రామని చెప్పేసి ఆత్మగౌరవం దెబ్బతిని కూడా కాపాడుకుంటామని చెప్పేసి ఎస్సీ జనసేన తరఫున గట్టిగా చెప్పదలుచుకున్నాం. మనము దేనికోసమైతే మనం కొట్లాడుతున్నామో, దేనికోసమైతే మనం మాట్లాడుతున్నామో ప్రతి ఒక్కరూ ఈ రోజు రాష్ట్రంలో చూస్తే మాకు అన్యాయం జరిగింది, మాకు ఇబ్బంది అయింది అంటే ఎవరు కాపాడతారు? ఎవరికి వారు ఎక్కడికెక్కడ ప్రాంతాలుగా జిల్లాలుగా రాష్ట్రాలుగా ఎక్కడికెక్కడ ఉద్యమాన్ని మొదలుపెడితే ఆ ఉద్యమము చిరికి గాలివానగా ఎంత తయారవుతుందో ఆ స్థాయికి తీసుకెళ్ళడానికి ఎస్సీ జనసేన ఖచ్చితంగా ముందుంటుందని చెప్పి ఖచ్చితంగా తెలియజేస్తున్నాం. నిజంగా చెప్తే కొన్ని సందర్భాల్లో చాలా బాధ చేస్తుంది. ఒకప్పుడు స్థలం గ్రామాన్ని తీసుకుంటే రాష్ట్ర నియోజకవర్గంలో శ్మశానానికి ఒక వ్యక్తి ఎవరైనా చనిపోతే ఆ చనిపోయిన వ్యక్తిని పూడ్చుకోవడానికి స్థలం లేకుండా కబ్జా చేసిన ఘనత ఇదే స్థలం గ్రామం, ఇదే ఆత్మకూరు మండలం, ఇదే రాష్ట్ర నియోజకవర్గం జరుగుతుంది. అదేవిధంగా బిఆర్ఆర్ గ్రామానికి విషయానికి వస్తే ఒక విగ్రహం పెడతామయ్యా అంటే విగ్రహం పెట్టించే దిక్కుముక్కలేని పరిస్థితి. పెడదామనుకుంటే మా వర్గాల్లో మా వాళ్ళకే దండాలు పెట్టి తలరాలు పెట్టి మా వాళ్ళ పైన పెత్తనం చెల్లించడానికి అనేక విగ్రహాలు పనిచేస్తాయి తప్ప మా వర్గంలో వాళ్ళు మాత్రం ఎవరు పైకి తీసుకొచ్చే పరిస్థితి లేదు. ఈ విధంగా ఎస్సీ జనసంఘం దాదాపు మొదలు పెట్టినప్పటి నుంచి దాదాపు 2015 నుంచి ఇప్పటి వరకు పోల్చుకుంటే దాదాపు అనేక పోరాట ఫలితంగా అనేక మంది న్యాయం చేసిన ఘనత కూడా ఈ ఎస్సీ జనసంఘానికి ఖచ్చితంగా దక్కుతుందని గర్వంగా కూడా చెప్పదలుచుకున్నాం. కాబట్టి ఇదే విధంగా మీ అందరికీ స్ఫూర్తిగా, మీ అందరికీ నేను ఒక ధైర్యంగా, ఒక దిక్సూచిగా ఖచ్చితంగా మీకోసం నేను ఎందరికైనా కొట్టడానికైనా దేనికోసమైనా నిలబడతానని ఈ సభాముఖంగా మీ అందరికీ అదేవిధంగా మీరంతా చైతన్యవంతులై ఒక్కసారి ఎస్సీ జనసంఘం పిలుపునిస్తే ఆ పిలుపుకి దాదాపు వేల మంది రోడ్డు మీదకి వస్తే అదే మన బలం. మనం కత్తులు లేదా కటాలను కూడా తీసుకొని ఒక ఇంతే వద్దు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రాజ్యాంగం అనే ఒక బుక్కును తీసుకున్నాం. ఆ బుక్కు ద్వారాగా ఎవరితోనైనా కొట్లాడదాం. కేవలం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగంలో ఏదైతే పొందుపరిచారో ఆ పొందుపరిచిన అంశాలను ప్రతి ఒక్కరిపైన దండయాత్ర చేయడానికి ఎస్సీ జనసేన ఖచ్చితంగా సిద్ధమైందని చెప్పి గర్వంగా చెప్పగలుగుతున్నాం. ఈ రోజున పోలీసు వ్యవస్థ విషయానికి వస్తే పోలీసు వ్యవస్థ ఏ పార్టీ ఉంటే ఆ పార్టీకి తొత్తులా వ్యవహరిస్తుంది తప్ప మన వర్గాలకి ఎక్కడే కానీ న్యాయం చేసే పరిస్థితి కనిపించే పరిస్థితి లేదు. మనం కేవలం ఈ రోజు ప్రతి ఒక్కరికి పని చేసుకుంటూ బాధ్యతగా
కాబట్టి ఖచ్చితంగా జాతి కోసం ఖచ్చితంగా కొట్లాడదాం, జాతి కోసం ఎందాకైనా ముందుకెళ్తామని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ ఒక్కసారి గుర్తు చేస్తున్నాం. ఇక్కడ యువతలు ప్రతి ఒక్కరికి ఒకసారి మరొకసారి గుర్తు చేస్తున్నాం. గతంలో మన తాతగారు మన తండ్రి గారు ఎవరితో అక్కడ ఉన్న కులాలకి ఎప్పుడో ఊడిగం చేసే పరిస్థితి ఉండేది. అయితే ఇప్పుడు మనం వాళ్ళకి ఊడిగం చేయము. మన హక్కుల కోసం ఎవరినైనా బెదిరిస్తాం, హక్కుల కోసం దేనికోసమైనా కొట్లాడతామని చెప్పి ఖచ్చితంగా మీ అందరూ కూడా ముందుకు రావాలని చెప్పేసి మీ అందరూ కూడా సమాముఖంగా మీ అందరికీ కోరుతున్నాం. ఎందుకంటే ఇదే రాష్ట్రంలో చూసాం, దాదాపు దళితులపై దాడి విషయానికి వస్తే దాదాపు 700 నుంచి 800 పైచిలకు దాడులు జరిగితే ఏ ఒక్క దానిపైన కానీ ఈ ప్రభుత్వం కరెక్ట్ నిర్ణయాలు తీసుకుందా అని చెప్పి ఖచ్చితంగా మేము అడగలుగుతున్నాం. ఒక్క అంశం కూడా తీసుకునే పరిస్థితి లేదు. ఇంకో విషయానికి వస్తే ఇదే వైసీపీ ప్రభుత్వంలో ఎక్కడ చూసినా కూడా ఒక పక్క చూస్తే ఎవరైతే ఆడబిడ్డలు ఉన్నారో ఆడబిడ్డలకు స్వేచ్ఛ లేదు, గట్టిగా మాట్లాడడానికి స్వేచ్ఛ లేదు. చివరికి రాజ్యాంగం ప్రకారం రిజర్వేషన్ ప్రకారం భారత రాజ్యాంగం పట్ల ప్రజల చేత ఎన్నుకోబడిన ఎమ్మెల్యేలు కూడా దిక్కులేని పరిస్థితి ఉందంటే ఎవరికి చెప్పుకోవాలి? ఇదే కర్నూలు జిల్లాకు సంబంధించిన ఒక మన దళిత వర్గానికి చెందిన ఆర్తర్ గారి విషయానికి వస్తే ఒక బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అనే ఒక వ్యక్తి ఆ నియోజకవర్గంలో మొట్టమొదటి ప్రతినిధి అంటే మొట్టమొదటి ఎమ్మెల్యే అంటే ఎవరికి ఫస్ట్ హక్కులు ఉంటాయి. అటువంటి పరిస్థితులు మానేసి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు ఒక పక్కన, అనిల్ కుమార్ గారు ఒక పక్కన, వీళ్ళిద్దరు వస్తారు సచివాలయం ఓపెన్ చేస్తారు. అంటే ఈ దళిత ఎమ్మెల్యేలు అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ ఈ వైసీపీ నాయకులు కానీ అంత చులకనేందుకు? అనంతపురం జిల్లా చూస్తున్నాం. అనంతపురం జిల్లా సింగవరం నియోజకవర్గం చెప్పుకోవడానికి మాత్రం గెలిచింది ఎస్సీ సమాజ వర్గానికి చెందిన ఒక ఎమ్మెల్యే. అయితే పుత్తూరు తీసుకుంటే ఒక రెడ్డి, గాలిని తీసుకుంటే మరో రెడ్డి, బుక్రాజంపల్లి తీసుకుంటే ఇంకో రెడ్డి, మొత్తం 6 మండలాలు ఉంటే 6 మండలాలకి కేవలం రెడ్డి సామాజిక వర్గానికే ఇన్ఛార్జి పదవులు. చేస్తున్న పెద్దలు ఎవరంటే ఒక పక్కన ఆరుమూడి సాంబశివారెడ్డి, మరో పక్క ఎరిసామరెడ్డి, మొత్తం రెడ్డి తప్ప మా వర్గంలో ఎవరైనా కానీ కనీసం న్యాయం జరిగేది కానీ మాట్లాడేది కానీ గొంతు ఇవ్వడానికి కానీ ఏ ఒక్కరికైనా వీళ్ళు అవకాశం ఇస్తున్నారా? ఇటువంటి పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి అంటే కేవలం మనలో బానిసత్వం ఎక్కువ పెరిగిపోయి మనలో చైతన్యం లేక మనలో అవేర్నెస్ లేక ఉన్నప్పటికీ ఎవరైతే ఈ రోజు ప్రజా ప్రతినిధులు ఉన్నారో వీళ్ళు ఎంతసేపు ఉన్నా వాళ్ళ అవసరాలు వాళ్ళ పదవుల కోసం కేవలం వీళ్ళు బానిసగా బతికే పరిస్థితి వచ్చింది. ఇప్పటికైనా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క దళిత ఎమ్మెల్యేకి ఈ సభాముఖంగా ఓటేవాళ్ళు గుర్తు చేస్తున్నాం. నిజంగా మీకు చేత అయితే, మీకు దమ్ము ఉంటే, మీకు ధైర్యం ఉంటే ప్రభుత్వంలో ఉంటూ దళితులకు ఎక్కడైనా అన్యాయం జరిగినప్పుడు మీకు చేత అయితే ఒక్క గొంతిప్పి ఒక్క మాటైనా మీరు మాట్లాడగలరా? మాట్లాడే సత్తా మీకుందా? ఆ సత్తా లేదనుకో వెంటనే మీ పదవులకు రాజీనామా చేసి మీ సొంతంగా నిలబడేలా లేకపోతే గెలిచేదానికి మేమంతా కూడా సహకరిస్తామని చెప్పేసి వాళ్ళకి ప్రతి ఒక్కరికి గుర్తు చేస్తున్నాం. అంతేగాని బానిస బతుకులు మాత్రం ఈ ఎమ్మెల్యేలు కూడా బతకూడదని చెప్పేసి ఈ సభాముఖంగా ప్రతి ఒక్కరిని ఈ ఎమ్మెల్యేలు మొత్తం కోరుకుంటూ వస్తున్నాం. ఇదే విధంగా చూసుకుంటే అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఒకప్పుడు చూసాం భూ కబ్జాదారులు, భూ పెద్దందారుల వ్యవస్థ అనేది గతంలో పెంచిపోయిన పరిస్థితి ఉండేది గతంలో. అయితే మనం అనుకుంటున్నాం రాజ్యాంగం ప్రకారం ఈ రోజు స్వతంత్రం వచ్చింది, మనం బ్రహ్మాండం ఉన్నామని. స్వతంత్రం కేవలం అగ్ర కులాలకు మాత్రమే, మన వర్గాలకు ఎక్కడ వచ్చిన పరిస్థితి లేదు. భూ కబ్జాదారులు, భూ దోపిడీదారులు పెంచిమిల్లి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఒక్కొక్కరు చెల్లించిన ఆ పట్టాలు ఏవైతే ఉన్నాయో 40-50 ఏళ్ళ నుంచి సాగులో ఉన్న భూములు తీసుకొని అంటే దళిత భూములు తీసుకొని మా వర్గానికి పంచిపెట్టింది ఎవరైతే ఇదే ప్రభుత్వానికే దక్కుతుంది. దాదాపు ఈ 3 రోజులు గమనిస్తే దాదాపు దళితుల పైన ఎంత
దాడులు జరిగాయి. ఎన్ని దాడులు జరిగాయో క్లుప్తంగా ఈ బుక్ ఒకసారి చదివితే కూడా ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. ఒకప్పుడు చూస్తే ఎక్కడో బీహార్లో ఒక రకమైన కల్చర్ ఉండేది. గతంలో బతకడానికి స్వేచ్ఛ ఉండేది కాదు బీహార్ రాష్ట్రంలో. అయితే బీహార్ రాష్ట్రంలో ఎప్పుడైతే ఆ ప్రశాంత్ కిషోర్ వచ్చి మన ఆంధ్రప్రదేశ్లో తగలబెట్టాడో అదే బుద్ధిలో వచ్చినట్టు గుంటూరు చూస్తే ఓడిపోయి చంపుతాడు, కృష్ణా జిల్లాలో ఓడిపోయి చంపుతాడు, అనంతపురం జిల్లాలో ఓడిపోయి చంపుతాడు. ఏంటయ్యాయి లాండ్ ఆర్డర్ ఏమవుతుంది? అసలు ఈ రాష్ట్రంలో హోంమంత్రి అనే వ్యక్తి ఉన్నారా? ఈ హోంమంత్రి ఉండి కూడా మౌనం దేనికి పాటిస్తుంది? అంటే మీరు కేవలం హోంమంత్రి అంటే మీరు ఇంటికి హోంమంత్రి, ఈ రాష్ట్రానికి హోంమంత్రి? ఒక్కసారి మీరు కూడా సేమ్ సామాజిక వర్గమే, ఒక్కసారి మీరు కూడా ఆలోచన చెప్పేసి హోంమంత్రి గారికి కూడా సవినయంగా మనం చేస్తున్నాం. లేదంటే అమ్మ కనీసం గౌరవంగా మీ పదవిని తప్పుకుంటే కూడా ఇంకొకటి ఎవరికైనా అవకాశం వచ్చిందని చెప్పేసి మన హోంమంత్రి గారు కూడా మనం ఈ సమావేశంగా తెలియజేస్తున్నాం. ఇదే విధంగా చెప్పుకుంటూ పోతే దాదాపు ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ జనసంఘాన్ని బలోపేతం చేయడానికి, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాన్ని మరింత బలోపేతం చేయడానికి ఎస్సీ జనసంఘం అన్ని విధాలుగా అన్ని వేళలా సంసిద్ధమవుతుంది. ఉద్యమానికి ఎప్పుడు వెనుకటి వేసే పరిస్థితి ఉండదు. ఉద్యమానికి సిద్ధంగా తిరుగుబాటు ఉద్యమే ధ్యేయంగా తిరుగుబాటు ఉద్యమాన్ని తీసుకొస్తాం. ప్రతి ఒక్కరు తెలంగాణ కలిగిస్తాం. అదేవిధంగా ప్రతి ఒక్కరి చైతన్యం కోసం కూడా ఎస్సీ జనసంఘం పాటుపడుతుంది. ఇదే ఆత్మకూరు నియోజకవర్గంలో ఆత్మకూరు మండల వ్యాప్తంగా ఏదైతే మా వర్గాల పట్ల జరిగిన అన్యాయం పట్ల మీరు చెప్పారో, మేము ఏదైతే సభ నిర్మించాలనుకున్నామో ఆ సభ ద్వారా ఆ రోజు మేమేంటి, మా సత్తా ఏంటి, మా బలం ఏంటో ఖచ్చితంగా నిరూపిస్తామని చెప్పి సభాముఖంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి మరొకసారి జై భీమ్, జై హింద్. థ్యాంక్ యూ. ఇంతటితో నేటి వార్త సమాప్తం. మరిన్ని వార్తా విశేషాలతో మీ ముందుకు వస్తుంది కేవీస్ న్యూస్. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ మీ కేవీ చలపతి.